రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. కోల్కతా పొద్దార్ కోర్ట్ సమీపంలోని ఎజ్డా స్ట్రీట్ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పరిసరాల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే మొత్తం అయితే 17 మంది అగ్నిమాపక వాహనాలు కూడా దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఘటన స్థలానికి అయితే చేరుకొని అయితే చర్యలైతే ముమ్మరం చేశారు. ముఖ్యంగా దట్టమైన పొగతో ఆ ప్రాంతం మొత్తం కమ్మేయడంతో రెస్క్యూ టీం కూడా చర్యలనైతే మొదలుపెట్టింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రాణ ఆస్తి నష్టం కూడా వివరాల కోసం అయితే అధికారులు అయితే పరిశీలనలు అయితే కొనసాగిస్తున్నారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో అయితే భారీ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఘటన స్థలంలో అయితే దట్టమైన పొగ మంచు అయితే కూడుకున్నట్టు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే అయితే పొదర్ కోర్టు సమీపంలో అయితే అకస్మాత్తుగానైతే మంటలైతే చెలరేగడంతో ఇంతటి దారుణం అయితే జరిగినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో ఘటన స్థలంలో మంటలను అయితే అదుపు చేసేందుకైతే అగ్నిమాపక సిబ్బంది కూడా చర్యలైతే చేపట్టింది. మంటలను నియంత్రించేందుకైతే ఫైర్ సర్వీసెస్ సిబ్బంది కూడా అక్కడనైతే తీవ్రంగా శ్రమిస్తున్నట్లయితే సమాచారం. ఘటన స్థలంలో దట్టమైన పొగతో రెస్క్యూ చర్యలకు కూడా ఆటంకం కూడా కలిగించినట్లయితే తెలుస్తోంది.